కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని కోల్కతా నుంచి నువ్వు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు? ఆకాష్కి ఇలా అయ్యిందని తెలిసి అష్ట కష్టాలు పడి వచ్చాను. అయినా నేను రావడం ముఖ్యం కానీ ఎలా వచ్చానని అంత అవసరమా బాగి? మీరు కోల్కతా నుంచి వచ్చారా లేదా కాశ్మీర్ నుంచో కొడైకెనాల్ నుంచో వచ్చారా? కలకత్తా వెళ్ళిందాన్ని అక్కడి నుంచే కదా తిరిగి వస్తాను. వేరే ప్లేస్ నుంచి ఎందుకు వస్తాను? అయినా ఐసీయూలో ఈ డిస్కషన్ ఏంటి బాగి? మీరందరూ బయటకు వెళ్ళండి. ఆకాష్ దగ్గర నేను ఉంటాను. నువ్వెందుకు మనోహరి? నేను ఆయన ఉంటాం. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆకాష్ని చూసుకోవాల్సింది నేను బాగి, నువ్వు కాదు. పిల్లల్ని తీసుకొని నువ్వే ఇంటికెళ్ళు. లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఆకాష్ డిశ్చార్జ్ అయ్యాకే ఇంటికొస్తాను. రాథోడ్ సార్, నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళు. వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ఓకే సార్. ఆకాష్ బాబు, మేము ఇంటికి వెళ్తున్నాము. నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. గెట్ వెల్ సూన్ రా. డాడ్, మిస్ అమ్మ అందరూ ఇక్కడే ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆకాష్, నువ్వు ఇంటికి రాగానే మనం మళ్ళీ ఫుట్బాల్ ఆడుకుందాం. ఈసారి అన్ని గోల్స్ నీకే. జాగ్రత్త అన్నయ్య. టేక్ కేర్. థ్యాంక్ యూ బుజ్జమ్మ. పదండి పిల్లలు. పిల్లల్ని పంపించేసి వస్తాను. పదండి. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకో ఆకాష్. నువ్వు ఇప్పటికే చాలాసేపు మాట్లాడావు. రెస్ట్ తీసుకో. రండి, ఎక్కండి. పిల్లలు జాగ్రత్త రాథోడ్. ఆకాష్ గురించి మీరెవరూ ఆలోచించి వర్రీ అవ్వకండి. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆకాష్ను నేను మిస్ అమ్మ చూసుకుంటాం. వెళ్ళండి. పదండి. సార్, ఏంటి రాథోడ్? రణవీర్ సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే సార్. రణవీర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ మాట నేను నిన్ను అడగాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమర్? నా కూతుర్ని నాకు అప్పగిస్తానని చెప్పి నన్ను కాశ్మీర్ తీసుకెళ్లి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేసావు. నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా? నా కొడుకు ఆకాష్కి హెల్త్ అప్సెట్ అయింది, అందుకే సడన్ గా రావాల్సి వచ్చింది. నేను నా కూతురు గురించి అడుగుతుంటే నువ్వు నీ కొడుకు గురించి చెప్తావుంటా అమర్. నా కూతురు ఎక్కడా? అది చెప్పడానికి ఇది ప్లేసు కాదు, టైము కాదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకు కుదిరినప్పుడు చెప్తానంటే నాకు కుదరదమ్మర్. నా సహనం, ఓపిక రెండూ నశించిపోయాయి. నేను ఇంక వెయిట్ చేయలేను. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు. తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు రణవీర్. నేను ఉట్టి చేతులతో వెళ్ళటానికి రాలేదు, నా కూతురిని తీసుకెళ్ళటానికి వచ్చాను. నేనిప్పుడు నా కొడుకు టెన్షన్లో ఉన్నాను, అర్థం చేసుకో. అంటే నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదా?
నువ్వు పార్టీకి రమ్మంటే వచ్చాను, కాశ్మీర్ రమ్మంటే వచ్చాను. నీ చుట్టూ కుక్కలా తిప్పించుకున్నావు. నన్ను జోకర్ అనుకుంటున్నావా? నేను మళ్ళీ మళ్ళీ చెప్పను రణ్వీర్. తర్వాత రా. అమర్, నువ్వు నన్ను కాశ్మీర్ ఎందుకు రమ్మన్నావు నాకు తెలుసు అమర్. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేశావు. నువ్వు నన్ను కాశ్మీర్కి పిలిచింది నా కూతుర్ని ఇవ్వడానికి కాదు, నా భార్య ఎవరో తెలుసుకోవడానికి. నేను మరీ అంత అమాయకుని కాదమ్మా, నాకంతా తెలుసు. అయినా నేను నా భార్యనే వదిలేశాను. దాని గురించి నీకెందుకు? అదెవరో తెలుసుకుని ఏం చేస్తావు? దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అనవసరంగా గొడవ చేయకు రణ్వీర్. నేను అసలే బాధలో ఉన్నాను. నా పేషెన్సీని పరీక్షించకు. వెళ్ళిపో. నా కూతుర్ని నాకు ఇవ్వు, ఇప్పుడే వెళ్ళిపోతాను. మళ్ళీ లైఫ్లో నా మొహం నీకు చూపించడం. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందా అమర్? నువ్వు నా కూతురిని తీసుకెళ్ళినట్టు నేను నీ కూతురిని ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు నీకు నా బాధ అర్థమవుతుంది. రాయ్, నా కూతురిని టచ్ చేయడం కాదు, నీకు అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తాను. నేను నీ కూతుర్ని కిడ్నాప్ చేయలేదు. మీరు కని వదిలేస్తే దత్తత తీసుకున్నాను. నీకు నాకు చాలా తేడా ఉంది. నా కూతురిని వదిలేసింది నేను కాదు, నా భార్య. ఇప్పుడు నేను నా కూతురు కావాలంటున్నా కదా. వదిలేసుకున్నంత ఈజీ కాదు తిరిగి దక్కించుకోవడం. నువ్వు నా కూతుర్ని ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. రావాల్సిన టైంలో తనే వస్తుంది. కాదని నా ఫ్యామిలీ జోలికొస్తే నా గురించి తెలుసు కదా. నిన్ను చంపడానికి కూడా వెనకాడ్ను. వెళ్ళో. బాగి, బాగి, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి? ఇంటికి తిరిగి వచ్చిన పని ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? నన్ను అమర్ని కలుపుతానని మాటిచ్చావు. మా ఇద్దరిని ఒకటి చేసే పనులు చేస్తానని చెప్పావు. కానీ అంతా మర్చిపోయి అమర్ పక్కన సెటిల్ అయ్యావు. నేనేది మర్చిపోలేదు మనోహరి, నాకంతా గుర్తుంది. ఇచ్చిన మాట, చెప్పిన పని అన్నీ నెరవేరుస్తాను. నీ పని అయిపోయిందనుకో.